మోంతా తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా గుడివాడలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన యంత్రాలు, సహాయక పనిముట్లను సిద్ధం చేశారు. ఆస్కా లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు. తుపాను ఎదుర్కొనేందుకు గుడివాడలో 8 బృందాలను సిద్ధం చేశామని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఆంజనేయులు తెలిపారు. అత్యవసర వేళల్లో టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందిస్తే తక్షణమే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ఎవరూ బయట ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ తీర ప్రాంతం అంతా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు అగ్నిమాపక సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. మచిలీపట్నం, అవనిగడ్డ, బండిమిల్లు, అదేవిధంగా గుడివాడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బందిని నియమించడం జరిగింది. చెట్లు కానీ, కరెంట్ స్తంభాలు కానీ, ఎటువంటి ఏమైనా అవసరంగా కొలాప్స్ అవడం కానీ జరిగినట్లయితే మా యొక్క సిబ్బంది ముందస్తుగా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ 2 రోజులు ప్రజలు ఎవరు బయట ప్రాంతాలకు తిరగవద్దు, ఇంట్లోనే ఉండవలసిందిగా కోరడం జరిగింది. ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 101 కానీ, 100 కానీ, 112 కానీ, 108 కానీ ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క అత్యవసర పరిస్థితి చెప్పినట్లయితే మా యొక్క సిబ్బంది వచ్చి మీ యొక్క రక్షణగా ఉండడం జరుగుతుంది.